మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, చూస్తున్నాం కదా మహా కుంభమేళ అవును. ఎంత వైభవంగా ఎంత అత్యద్భుతంగా జరుగుతుందో అవును. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది యాత్రికులు, భక్తులు, సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు అఘోరాలు, కొన్ని కోటాను కోట్ల మంది అవును ఇవాళ మన భారతదేశం వైపు చూస్తున్నారు. మన Correct. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. కొన్ని కోట్ల మందితో ఏమంటారు ఆ ప్లేస్ అంతా తరించిపోతుంది. కాబట్టి అవును. ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది కూడా ఆ స్థాయిలో జరగడం కూడా కరెక్ట్ కరెక్ట్ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కుంభమేళా జరుగుతోంది. కాబట్టి ఇంత పెద్ద సెలబ్రేషన్ నుంచి బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఏ ఉంటాయి, కంపెనీస్ ఏ ఉంటాయి, లేదంటే స్టాక్స్ ఏ ఉంటాయి. అంటే రైట్ మనం అంటే దీంట్లో నుంచి బెనిఫిట్ ని స్టాక్ షేర్ మార్కెట్ మార్కెట్ ఎట్లా తీసుకుంటుంది అవును. అంటారు? ఓకే, ఇది చాలా చాలా అందరికి వచ్చే డౌట్. ఇది మహాకుంభమేళ జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఓకే, ఎందుకంటే చూద్దామనో పోదామనో, లేదు అంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కూడా వచ్చేసినాయి. మహాకుంభమేళ ప్యూర్లీ అదే ఉంటుంది 24 hours, అటువంటి ఛానల్స్ ఉన్నాయి. అయితే ఇక మన షేర్ మార్కెట్కి రిలేటెడ్ ఏంటిది అంటే మనం ఒక్కటే ఏం చూడక్కర్లే. ఉదాహరణకి అంతకుముందు అయోధ్య ఉంది. అయోధ్య ఓపెన్ రామ మందిరం, అదే బాలరాముడిది గత 2024 జనవరి 22న జరిగింది మహాకుంభమేళ. అట్లా ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ తోటి మన షేర్ మార్కెట్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ అన్ని బాగా పెరుగుతాయి. కొంచెం ప్లానింగ్ లో కనుక ఉండి ఉంటే ఆల్రెడీ ఇప్పటికి పెరిగి ఉన్నాయి కొన్ని. ఏది ఆ రిలేటెడ్ నేను ఇప్పుడు పేర్లు చెప్పా, సెక్టార్లు సెక్టార్ ఆ సెక్టార్లు ఏమేంటి అంటే, ఇప్పుడు ప్రయాగరాజ్ కోసానికి మనం అంతకుముందు వీడియోలో చేయడం జరిగింది. 12,000 రైళ్లని ప్రతి అంటే క్యాపిటల్ నుంచి అనుకోండి, ఎక్కడి నుంచి స్పెషల్ రైళ్లు, జిల్లా కేంద్రాల నుంచి, మహానగరాల నుంచి 3,000 అని అట్లా. అంటే అది స్పెషల్ ట్రైన్స్ అని, లేకపోతే ఉన్న ట్రైన్లని ఎక్స్టెండ్ చేయటం, లేకపోతే సెపరేట్ గా బోగిల్ని యాడ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఎక్కువ మంది యాత్రికుల్ని తీసుకురావడం రావడం కోసం ఇది ఒక ట్రాన్స్పోర్ట్. అంటే రైల్వేకి సంబంధించి ఏవైతే రైల్వేకి సంబంధించిన షేర్లు అన్నీ ఆల్రెడీ ఓకే, ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఫండమెంటల్ గా చూసుకొని టెక్నికల్ చూసుకొని ఎంటర్ అవ్వచ్చు. ఏది రైల్వేకి సంబంధించిన అన్ని టికెట్ బుకింగ్లు అనుకోండి, లేదు ఇక FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, తిండి అనేది ఏదైతే ఉందో ఇంట్లో ఉండటం వేరు, మనం బయటికి వెళ్ళినాక మనకి తిండి దొరకదు. కాబట్టి తిండికి సంబంధించిన FMCGకి ట్రాన్స్పోర్ట్ అనుకోండి, పోవటానికి రావటానికి అంటే ఏదైతే ఉన్నాయనుకోండి. ఇప్పుడు పాత వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకుపోరు ఏమైనా, లేకపోతే బండి ఎక్కడ ఆగుద్దు అని. అంటే ఆటో సెక్టార్లో కొత్త కార్లు, కొత్త బస్సులు, అక్కడ లోకల్ గా తిరగడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ ఆటోలు అన్ని కొత్త ఉంటాయి. అక్కడ అన్ని కొత్తవి. ఎందుకంటే బండి ఆగొద్దు, ఎక్కిన అంటే ఇప్పుడు రిపేర్ రావద్దు, ప్రాబ్లం రావద్దు, అది ఫుల్గా ఉండాలి. అంటే కొత్త బండ్లకి ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. పాత బండ్లకి ఏంటంటే ఇక రిపేర్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి అదొకటి. ఇక తర్వాత ఆటో సెక్టార్ ఓకే, మళ్ళీ హోటల్స్ ఓకే. హోటల్స్ ఏంటిది మరి, అకామిడేషన్ ఎక్కడ, టూరిజం వాళ్ళు ఓకే. మళ్ళీ వీటన్నిటితోటి అడ్వర్టైజ్మెంట్స్ ఓకే. ఎందుకు అక్కడ పోగానే ప్రచారాలు పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి. ఇగో మా పేస్ట్ వాడండి, మా సబ్బు వాడండి, అవన్నీ అక్కడ ప్రచారాలు చేస్తారు. మళ్ళీ అవి సేల్స్ బాగా పెరుగుతాయి. మళ్ళీ వీటన్నిటితో పాటు ఈ అక్కడ కెమెరాలు అంటే ఏంది, సీసీ కెమెరాలు అవి కొన్ని వేల కెమెరాలు అక్కడ సెట్ చేయడం జరిగింది. ఆ కెమెరాలు ఏ కంపెనీలు సప్లై చేసినాయి, ఏది ఆ సీసీ కెమెరాలు. మళ్ళీ వీటన్నిటితోటి డ్రోన్లతోటి వాళ్ళు రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఆ డ్రోన్లు ఏ కంపెనీకి ఇచ్చారు డ్రోన్లు అవి. మళ్ళీ వీటన్నిటితో పాటు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పోతాం కదా, మరి పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు, ఇవన్నీ కూడా మూమెంట్ వస్తాయి. ఒక్కసారికి ఇవన్నీ సేల్స్ పెరుగుతాయి, ప్రాఫిట్ పెరుగుతుంది. ఒక్కసారికి ఆ షేర్లు అన్నీ పెరుగుతాయి. ఒక్క సెక్టార్ కాదు, ప్రతి సెక్టార్లో మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి పోయిండ్రు, ఇప్పుడు ఇక అంటే బట్టలు కూడా కొత్త, టెక్స్టైల్ కూడా పోతాయి. తెలుసా? మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండాలంటే జీన్స్ వేసుకొని పోతావా? అంటే ఏంది, మన భారతీయ సాంప్రదాయ వస్త్రధారణ అంటే ఆ పంచల్ లాంటివి, దోతీలు, కండువాలు,
ఏదైతే చాలా ఖద్దరు, చాలా మంది కాషాయం, విదేశస్తులు రైట్, కొన్ని లక్షల మంది వేల మంది వస్తున్నారు, వాళ్ళు కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని దానికోసం. చీరలు కడుతున్నారు. కరెక్ట్. అంటే ఏంది, అవి ఎంత సేల్స్ పెరుగుతాయి ఇక మీరు గెట్ చేయొచ్చు. అంటే ఈ ఒక్క సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు. మళ్ళీ వీటితో పాటు మ్యాన్ పవర్. మరి ఇప్పుడు ఇంతమంది పోతుంటారంటే వీళ్ళందరికీ మనుషులు కావాలి. వీళ్ళంతా ఏంది, యూత్ కాదు కదా, అంటే ఉంటే ఎబో, అంటే జనరల్గా ఆధ్యాత్మికంగా అంతా ఎబో 50, 60 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు. అయితే వాళ్ళకు ఒక మనిషి కావాలి, గార్డ్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అక్కడికి పోయేటానికి మన ఇంట్లో వాళ్ళు ఎవరినో ఒకరిని తీసుకుపోవటం, లేకపోతే అక్కడికి పోయినాక వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే మ్యాన్ పవర్కి ఎంత పని ఉంటుంది, అంత పని అక్కడికి వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక్క ట్రిప్పులో ఒక్కసారి మహాకుంభమేళ జరిగిందంటే అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు, మామూలు టూరిస్టులు, మళ్ళీ వీటన్నిటితో పాటు సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంది, మరి ప్రైవేట్ సెక్యూరిటీ, గవర్నమెంట్ సర్వీస్ ఇవ్వలేదు. ఎందుకోసం, ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఆ సెక్యూరిటీ వాడిని పట్టుకోవడం కోసం. అంటే పోలీస్ వ్యవస్థలు అనుకోండి, ఇవన్నీ కూడా మ్యాన్ పవర్. ఇన్నిటికి ఒక విధంగా కాదు, మామూలుగా ఉండదు. మనం ఒక్కసారికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్, కానీ కొన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేస్తాం. మనం అంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుతోటే ఈ మహాకుంభమేళాలో ఇంకా అన్నమాట. అంటే కనపడేది కొన్ని, కనపడని కొన్ని, కనపడకుండా ఈ మన షేర్ మార్కెట్లో గనక వాళ్ళు గనక వెతికి పట్టుకోగలిగి చేస్తే కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. అయితే సెక్టార్లు ఉన్నాయి, కానీ ఆ సెక్టార్లో బాగా ప్రాఫిట్లో ఉన్నటువంటివి మహాకుంభమేళాకి ఏవైతే కంపెనీలు ఆర్డర్స్ వచ్చినాయో అవే మీరు తీసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు మనం షేర్లు గీర్లు పేర్లు చెప్పడానికి కొంచెం టైం సరిపోదు. అందులో ఇంకోటి అది కాదు అని. సో మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని అంటే మనం కూడా కొంత ఆలోచించి దాని మీద కొంచెం హోంవర్క్ చేసి, ఓకో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, సో ఈ ఈవెంట్ వల్ల ఏ సెక్టార్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఏంటని కొంత మన సొంత ఆలోచనతో కామన్ గా ఆలోచించి చేసుకోవాలి. వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా అనుకూలంగా ఉంటే చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళ యొక్క అడ్వైజర్ యొక్క పర్యవేక్షణలో, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. అంతే సింపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.